ఇదిగో మొత్తం ఈ కొండ తాలూకా హిస్టరీ అంతా కూడా ఇలా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అది దారి అయితే చాలా భయంకరంగా ఉంది. అయితే ఆ దారి అంతా కూడా లోపల అలా ఆ గృహ లోపల ఇలా ఉంటుంది. స్టార్టింగ్ గృహ ఇలా ఉంటుంది. కొండంతా కూడా ఇలా ఉంది. ఇప్పుడు మేము ఆ కొండ దగ్గరే ఉన్నాము. ఆ కొండ మీద ఏంటుంటాయి ఏంటనేది ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ వేసింది. ఇది విసాపూర్ లోహగేట్ కోట అంటారు. అలా ఆ కోటకి వెళ్ళాలంటే ఒక కొండ ఇది జస్ట్ ఇక ఇంటి మీద అదంతా కూడా కోట ఉంది. ఆ కొండ మీద కోట ఉంది. అది అక్కడ కానీ అక్కడికి ఎక్కలేం కాబట్టి ఎక్కలేకపోతున్నాము. లోహగఢ్ ఫోర్ట్కి ఇలా ఎంట్రన్స్ ఇది ఇలా వెళ్తారు. అలా ఆ మెట్లు ఎక్కుతూ అలాగా మొత్తం ఆ కొండ ఆ చివరికి ఎక్కాలి. అక్కడ కోట ఉంది. కోతులు అయితే చాలానే ఉన్నాయి. కొండ కదా పాపం కోతులు ఇలాగ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అనేక మంది రాజులు పరిపాలన చేశారట. దీనిలో మొఘలులు, తర్వాత శాతవాహనులు, తర్వాత ఇంకా చాలా మరాఠీ రాజులు వీళ్ళంతా కూడా పరిపాలన చేశారట. దీనిని ఛత్రపతి శివాజీరాజు కాలంలో ఆయన సమయంలోనే అంటే వారి యొక్క సంతానం బహుశా ఆ సమయంలో మొఘలుల చేతిలో ఈ ప్రాంతాన్ని కోల్పోవడం జరిగిందట. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దీన్ని తీసుకొని వాళ్ళు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెంది దీన్ని ప్రొటెక్ట్ చేయడం మొదలుపెట్టారట. చాలామంది ట్రెక్కింగ్ వాటన్నిటి కోసం కూడా ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఎంత జనాలు ఉన్నారో. ఇది ప్రాముఖ్యత కలిగిన ప్రదేశమే. నాకైతే సరిగ్గా చెప్పడం రాలేదు. వీళ్ళంతా కూడా నాకు హిందీలో చెప్తున్నారు ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత. నాకు హిందీ అంత రాలేదు కాబట్టి నాకు అర్థమైంది మీకు చెప్పాను. అక్కడి నుంచి ఇంకా కొండ ఇదంతా కూడా కోతులు అయితే కొండ ప్రాంతం కాబట్టి కోతులు ఎక్కువగా. ఛత్రపతి శివాజీ వారి ఆధీనంలోనే ఈ ప్రాంతం అంతా ఉండేదట. తర్వాత మొఘలుల చేతిలో ఈ ప్రాంతం కోల్పోవడం జరిగిందట.